పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గడము, బుద్ధిమాంద్యం కలగడం ఎందుకు అనే విషయము తెలుసుకుందాం. అమ్మ నాన్నలు ఇద్దరూ ఆరోగ్యంగా తెలివితేటలతో ఉన్నా వాళ్లకు పుట్టే పిల్లలలో బుద్ధిమాంద్యం వచ్చిన కేసులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఇంతవరకు సరైన కారణాన్ని గుర్తించలేకపోయింది శాస్త్ర ప్రపంచం. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు తండ్రి యొక్క జన్యువులే కారణము అంటున్నారు. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న పిల్లల్ని వారి తండ్రుల్ని ఎంపిక చేసి నిశితంగా గమనించగా అందులో 28% పిల్లల తండ్రుల వయస్సు 40 నుండి 49 మధ్యలో ఉండగా మిగిలిన 72% మంది పిల్లల తండ్రుల వయస్సు 50 దాటిందట. దాంతో వారంతా ఆటిజంతో బాధపడే పిల్లల తండ్రుల జన్యుక్రమాన్ని ఆటిజం లేని పిల్లల తండ్రుల జన్యువులతో పోల్చి చూశారు. అందులో మామూలుగా ఉన్న పిల్లల తండ్రుల శుక్రకణాల్లోని జన్యువుల పనితీరు సరిగా ఉందని, అదే ఆటిజంతో బాధపడే తండ్రుల జన్యువుల్లో తేడాలు స్పష్టంగా ఉన్నాయని తేలింది. దీనిని బట్టి వయసు పెరిగే కొద్దీ వాతావరణ పరిస్థితులు, జీవనశైలి కారణంగా పురుషులలో కొన్ని రకాల జన్యువుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని, ఆ కారణంతోనే వారికి పుట్టే పిల్లలలో ఆటిజం వస్తుందని భావిస్తున్నారు. ఇది పిల్లలలో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి గల కారణం. హరి ఓం తత్సత్.